వాణిజ్య పంటలపై మోజుతో పత్తి, వరి లాంటి పంటల్ని సాగు చేస్తూ రైతులు ప్రతికూల పరిస్థితుల కారణంగా దిగుబడి రాక నష్టపోవాల్సి వస్తోంది. పెట్టిన పెట్టుబడులు కూడా రాక అప్పుల పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా కొనకనమెట్ల మండలం వింజవర్తిపాడు గ్రామానికి చెందిన రైతులు కొన్నేళ్లుగా కూరగాయలు సాగు చేస్తూ మంచి లాభాలు గడిస్తున్నారు. పంట బాగా పండినప్పుడు మార్కెట్లో ధర పెద్దగా ఉండదు. మార్కెట్లో ధర బాగా ఉన్నప్పుడు మన వద్ద పంట ఉండదు. ఆరుగాలం శ్రమించి పండించిన రైతు దళారుల బెడదతో అనునిత్యం ఆటుపోట్లు ఎదుర్కొంటూనే ఉన్నాడు. ఇలా ఆటుపోట్లు ఎదుర్కొని పంటల సాగును మార్చుకున్నారు ప్రకాశం జిల్లా కొనకనమెట్ల మండలం వింజవర్తిపాడు గ్రామానికి చెందిన రైతులు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఊరంతా కూరగాయల పంటలనే సాగు చేస్తున్నారు. వచ్చిన దిగుబడిని గుంటూరు మార్కెట్కు తరలిస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు. ఇంతకుముందు మాకు బోర్ నీటి వసతి ఉండేది కాదు. ప్రజెంట్ ఇప్పుడు అందరం మా గ్రామంలో వచ్చేసి 100,000 ఎకరం ఉందండి. పూర్తిగా 150 కుటుంబాల నుంచి 200 కుటుంబాలు జీవిస్తున్నాయి. దాంట్లో భాగంగా ఇంతమంది మామూలు పైర్లు వేసుకొని మేము ప్రజెంట్ ఇప్పుడు ఎక్కువగా కూరగాయలే సాగు చేస్తున్నామండి. కూరగాయల సాగులోకి వచ్చేసి ఎక్కువ గోరుచిక్కుడు, ఇంకా మామూలుగా టమోటా, మిర్చి ఆ పంటలే పండిస్తున్న వాళ్ళము. దానిలో విధంగా అందరూ గోరుచిక్కుడు అవి ఎక్కువ వేస్తున్నారమ్మా. కొంతమంది మేము ఆ రైతుగా వారికి వచ్చేసి అందరిలాగా కాకుండానే మనం కొద్దిగా ఆలోచిద్దామని చెప్పేసి తీగజాతి పంటలను కొద్దిగా ప్రోత్సహించడం జరిగింది. మొత్తం 12 నుంచి 15 ఎకరాలలో మామూలు కూరగాయలు సాగు చేస్తున్నాను. వాటిలో వచ్చేసి తీగజాతి వచ్చేసి దొండ ఒక 4 ఎకరాలు పెట్టడం జరిగింది. మిగతా కాకర ఒక 1/2 ఎకరా, బీర ఒక 1/2 ఎకరా, మామూలుగా టమాటో, మిర్చి ఇలా వీటిని సాగు చేస్తున్నాను. వీటిలో మార్కెటింగ్ ఇంతకుముందు మామూలుగా మార్కెటింగ్ కొద్దిగా సమస్యగా ఉండేది. ఆ మార్కెటింగు కూరగాయలు నేను మళ్ళీ పక్కన కొట్లకి వేయడము ఇలా ఎందుకు లేమని సొంతంగా మేమే షాప్ పెట్టుకొని రన్ చేస్తున్నాము. మాకు కావాల్సిన రకాలలో ఒక 6 నుంచి 7 రకాలు మేమే పండించుకొని మామూలుగా మేమే అమ్ముకోవడం జరుగుతుంది. మా కొట్లేకి పోను ఎక్స్ట్రా కూరగాయలు ఏమైనా ఉన్నట్టయితే బయట మార్కెట్లోకి అట్లా వేసుకుంటున్నాము. దీంట్లో ప్రధాన సమస్య ఎరువులు అలా వేయడము. అట్లా ఎక్కువగా రైతులు ఎక్కువగా మామూలుగా రసాయన ఎరువులనే ఎక్కువ ఆధారపడడం జరుగుతుంది. మేము అలా కాకుండా రసాయన ఎరువులను ప్రోత్సహించకుండా సేంద్రియ పద్ధతుల ద్వారా ఎరువును కొద్దిగా ఎక్కువ ప్రోత్సహిస్తున్నాం. వాటిలో భాగంగా పశువుల పేడను అట్లా ఎక్కువ వేసి మా కూరగాయలు మేమే పండియడం వల్ల కస్టమర్స్ కొద్దిగా ఎక్కువ కూరగాయలు మనమే పండియాలి, బయట మార్కెట్ నుంచి కొనుక్కోవడం అట్లా ఖర్చుతో కొద్దిగా కూడిన వ్యవహారం అని చెప్పేసి మేమే సొంతంగా కూరగాయలు పండించుకొని మార్కెట్కి మేమే సొంతంగా అమ్ముకోవడం జరుగుతుంది. వాటర్స్ విషయానికి వచ్చేసరికి మొత్తము మా దగ్గర 2 బోర్లు ఉన్నాయండి. వాటిలో నీళ్లు తక్కువగా రావడం వల్ల ఎక్కువ భాగము డ్రిప్స్ మీద ఆధారపడుతున్నాము. ప్రభుత్వం సబ్సిడీ ద్వారా 90% సబ్సిడీ ఇవ్వడం ద్వారా మామూలుగా తీగజాతి కూరగాయలు వేస్తున్నాయి కాబట్టి వాటి మొత్తానికి కూడా డ్రిప్ ద్వారానే నీళ్ళు అందిస్తున్నానండి. తీగజాతి కూరగాయలు వేయడం వల్ల కొద్దిగా ఆదాయం ఎక్కువగా ఉంటుంది. కింద కలుపుల ఖర్చు, కూలీల ఖర్చు చాలా తగ్గుతుంది. తీగజాతి కూరగాయలలో దొండ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి విత్తనం వేసుకొని ఒకసారి మొదలు తెచ్చి నాటుకున్నాక కనీసం మ్యాక్సిమం 2 సంవత్సరాలు కాసుద్ది. కొద్దిగా పెట్టుబడి ఎక్కువైనా కానీ లాంగ్ టైం 2 సంవత్సరాలు అట్లా ఉండటం వల్ల మంచి ఆదాయమే వస్తుందండి. మిగతా వచ్చేసి కాకర, బీర ఈ మా షాపులకు అవసరమే సాగు చేస్తుంటాను. బీర కూడా తీగజాతి కూరగాయల వరకు మంచి డబ్బులే వస్తున్నాయి, అట్లా ఇబ్బంది ఏం కాదు. మేము 4 ఎకరాలలో దొండ వేసామండి. కనీసం 4 రూమ్లు 8 లక్షల రూపాయలు ఖర్చు వచ్చింది. మంత్లీ 50 నుంచి 60,000 రూపాయలు వస్తున్నాయి. మా ఊళ్ళో ప్రధాన పంట కూరగాయలకు వచ్చేసి గోరుచిక్కుడు ఎక్కువ సాగు చేస్తున్నారు. 3 భాగాల రైతులు గోరుచిక్కుడు ఎక్కువ సాగు చేస్తున్నారు. కొద్దిగా మార్కెట్ అవకాశాలు బాగున్నప్పుడు ఎకరాకు 40 నుంచి 30-40 వేల రూపాయలు డబ్బులు ఇన్కమ్ వస్తుందండి. ఖర్చులు పోను అంటే 3 మంత్స్ పంట. కొద్దిగా మార్కెటింగ్ కనుక బాగుండి రేటు కనుక 20 రూపాయలు 25 రూపాయలు కనుక మార్కెట్ రేటు ఉంటేనేమో ఎకరా 30 నుంచి 40 వేల రూపాయలు డబ్బులు వస్తాయి. మాకు ఎక్స్పోర్టింగ్ వచ్చేసి గోరుచిక్కుడు ఇక్కడ నుంచి ఎక్కువ గుంటూరు తీసుకెళ్తాము. ప్రతినిత్యం ఇక్కడ నుంచి గుంటూరు డైలీ 2 నుంచి 3 బండ్లు ఉంటాయి మా ఊరు నుంచి. ఇప్పుడు మంచి రేటు ఉంది. ఈ సంవత్సరము 550 రూపాయల నుంచి మంచి రేటు ఉంది ఈ సంవత్సరం. మేము మటికాలు గోరుచిక్కుడు వేయబట్టిన తర్వాత ఇప్పుడే ఈ సంవత్సరం ఫస్ట్ ఎక్కువ రేటు ఉంది. ఇక్కడి రైతులంతా ఎకరం నుండి 4-5 ఎకరాలున్న చిన్న సన్నకారు రైతులే. ఇంటిల్లిపాది వ్యవసాయంపై ఆధారపడి జీవించే కుటుంబాలే. తక్కువ నీరు, తక్కువ పెట్టుబడి, రోజు ఆదాయం. దగ్గరలో మార్కెటింగ్ సదుపాయం ఉండటంతో ఒకరి తరువాత ఒకరు ఓ గ్రామం మొత్తం ఇలా కూరగాయలను సాగు చేస్తూ కళకళలాడుతున్నాయి. మా గ్రామం అంతా కూరగాయల మీద ఆధారపడి ఉంటుంది. నేను 5 ఎకరాలు వేసా. ఎక్కువ గోరుచిక్కుళ్ళు, అప్పుడు బొబ్బర్లు వేస్తాం. మళ్ళీ తర్వాత 30 రూపాయలు కనుకుంటే కేజీ మాకు ఎకరాకు ఒక 50,000 మిగులుతాయి.
ఏదో 20-15 అట్లయితే మాకేం మిగలవు. 2 నెలలకు కరెక్ట్ కాపు వచ్చుద్ది. అవతల ఒక 2 నెలల 15 రోజులు అట్ట. ఎకరా కంటే మనం వీటికి మందులు తక్కువ కొట్టుకునేది. ఏదైనా వైరస్ రాకుండా ఏదైనా ఒకసారి 2 సార్లు కొట్టాలి పురుగు మందు. సంప్రదాయ పంటలను సాగు చేస్తే పంట కాలం పూర్తయితే తప్ప డబ్బులు రావు. అది కూడా 5 నుంచి 6 నెలల సమయం పడుతుంది. అయితే ప్రకృతి సహకరించి మార్కెట్లో మంచి ధర పలికితేనే లాభాలను పొందవచ్చు. అదే తక్కువ పెట్టుబడి, తక్కువ సమయంలో చేతికొచ్చే కూరగాయల పంటలను సాగు చేస్తే రైతుకు ప్రతిరోజు ఆదాయం లభిస్తూ ఉంటుంది. మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉండటంతో అందరూ వీటి సాగుకే మొగ్గు చూపుతున్నారు.